వర్షం పడుతున్న రోజు అది. హైదరాబాద్లో వర్షం పడితే రోడ్లు మాత్రమే కాదు, మనుషుల మనసులు కూడా తడుస్తాయి. అలా తడిసిన మనసుతోనే అన్విత ఆఫీసు నుంచి బయటకు వచ్చింది. చేతిలో ఫైలు, కళ్లలో అలసట, మనసులో ఏదో ఖాళీ. అన్వితకు ప్రేమంటే నమ్మకం లేదు. కారణం, ఒకప్పుడు ఆమె నమ్మిన వ్యక్తి తన ప్రేమను అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఆమె హృదయానికి తాళం వేసింది. నవ్వేది, మాట్లాడేది, కానీ లోపల మాత్రం ఎవరికీ చేరని ఒక మౌనం. అదే రోజు, అదే వర్షంలో ఆమె జీవితంలోకి ఆదిత్య వచ్చాడు. ఆదిత్య ఒక సాధారణ వ్యక్తి కాదు. అతని కళ్లలో ప్రశాంతత ఉంది. మాటల్లో అహంకారం లేదు. నవ్వులో మాయ ఉంది. అతను ఒక ఆర్కిటెక్ట్, కానీ గోడల కంటే మనసుల నిర్మాణంలో ఎక్కువ ఆసక్తి ఉన్నవాడు. వర్షం కారణంగా బస్సు ఆగిపోయింది. అన్విత రోడ్డుపై నిలబడి ఉండగా ఒక గొడుగు ఆమె తలపైకి వచ్చింది. మీకు ఇబ్బంది కాకపోతే షేర్ చేసుకోవచ్చా అని అడిగాడు ఆదిత్య. ఆమె తలెత్తి చూసింది. ఆ క్షణంలో ఏదో మారిపోయింది. సరే, అంది మెల్లగా.